అనగనగా ఒక ఊరిలో శివయ్య అనే వ్యక్తికి ఇద్దరు కొడుకులు ఉండేవారు. ఇద్దరి కొడుకులలో పెద్దవాడు రవి, చిన్నవాడు రాకేష్. పెద్దవాడు తెలివైనవాడు, రాకేష్ కొంచెం అమాయకుడు. శివయ్య ఒక రైతు. శివయ్య పెద్ద వయసులో ఉండడంతో అనారోగ్యంగా ఉండేవాడు. శివయ్యకి ఆరోగ్యం బాగోక ఒకరోజు, నాన్న రవి, రాకేష్, నేను మీకు ఒక కంబలి, గేదె మరియు ఒక మామిడి చెట్టును ఇస్తున్నాను. వాటిని మీరు సమానంగా పంచుకోండి. అని చెప్పి చనిపోతాడు. పెద్దవాడైన రవి తెలివైనవాడు కావున రాకేష్తో ఇలా అంటాడు. ఒరే తమ్ముడు, నాన్న మనకు కంబలి ఇచ్చాడు కదా, దానిని నీవు ఉదయం వాడుకో, తిరిగి రాత్రికి నాకివ్వు. అలాగే గేదె ముందు భాగం నీకు, వెనుక భాగం నాకు, మామిడి చెట్టు క్రింది భాగం నీకు, పై భాగం నాకు అని అంటాడు. సరే అన్నయ్య, అలాగే చేద్దాం. రవి మాటలకు రాకేష్ సరే అంటాడు. రాకేష్ రోజు ఉదయం కంబలిని చక్కగా ఉతికి ఆరబెట్టేవాడు. రాకేష్ ఆరబెట్టిన కంబలిని రాత్రికి రవి తీసుకుని కప్పుకునేవాడు. అలాగే రోజు గేదెకి గడ్డి మరియు కుడితి పెడుతూ ఉండేవాడు. రాకేష్ మామిడి చెట్టుకు రోజు నీరు పోసేవాడు. రవి రాకేష్ను మోసం చేస్తూ గేదె పాలను తీసుకుని వాటిని అమ్ముకునేవాడు. రవి చాలా సంతోషించేవాడు. అలాగే మామిడి చెట్టుకు కాసిన కాయల్ని కోసుకుని వాటిని మార్కెట్లో అమ్ముకునేవాడు. ఇలా కొంతకాలం సాగిపోయింది. కొన్ని రోజులకు రాకేష్కు పెళ్లి జరుగుతుంది. రాకేష్ భార్య సుమతి. సుమతి చాలా తెలివైన అమ్మాయి. సుమతి రోజూ రాకేష్ కంబలిని ఉతికి ఆరేయడం, చెట్టు క్రింద భాగంలో నీరు పోయడం మరియు గేదెకి గడ్డి కుడితి పెట్టడం గమనిస్తుంది. మా బావగారు ఎలాంటి పని చేయకుండా వీటిని పొందుతున్నారు. సుమతి బాగా ఆలోచించి రవి చేస్తున్న మోసం గురించి చెప్పి తన భర్తతో ఇలా చెయ్యమని చెప్తుంది. రాకేష్ తన భార్య చెప్పింది నిజమే అని నమ్ముతాడు. రాకేష్ ఒకరోజు కంబలిని ఉతకకుండా నీటిలో నానబెట్టి ఉంచుతాడు. దానిని రవి రాత్రికి కప్పుకోలేడు. అలాగే రవి పాలు పితుకుతుండగా రాకేష్ గేదె ముఖం మీద కర్రతో కొడతాడు. అప్పుడు గేదె రవిని తన్నుతుంది. రవి గేదె పాలు ఇవ్వకపోవడంతో ఏమీ చెయ్యలేడు. మామిడి చెట్టు మొదల్లో రాకేష్ గొడ్డలిని తీసుకుని నరుకుతుండగా రవి అక్కడికి వచ్చి, ఒరే తమ్ముడు, నీకు ఏమైంది, ఎందుకిలా చేస్తున్నావు అని అంటాడు. రాకేష్, అన్నా, నేను అమాయకుడిని కాబట్టి నాకు నీవు ఏమీ లాభం లేని భాగాలు ఇచ్చావు. అన్ని లాభాలు నీవే అనుభవించావు. కానీ నా భార్య సుమతి చాలా తెలివైనది కావున నాకు నీ గురించి తెలిసేలా చేసింది. అప్పుడు రవి చేసిన పనికి క్షమాపణ చెప్పి రాకేష్తో ఇలా అంటాడు. తమ్ముడు, ఇక నుండి కంబలిని ఒకరోజు నువ్వు వాడుకో, ఒకరోజు నేను వాడుకుంటాను. అలాగే పాలను కూడా ఇద్దరము సమానంగా పంచుకుందాము. మామిడి పళ్ళను అమ్మిన డబ్బును ఇద్దరము సరిసమానంగా పంచుకుందాము అని చెబుతాడు. ఆ రోజు నుంచి ఇద్దరు సంపాదనతో సంతోషంతో జీవిస్తారు. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే
నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.